ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో భారీ అగ్ని ప్రమాదం, భారీ ప్రాణ నష్టము. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని పర్యవేక్షించేందుకు అత్యవసర ప్రాతిపదికన కువైట్కు వెళ్లవలసిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కీర్తివర్ధన్ సింగ్ను ఆదేశించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 49 మంది మరణించారు. ఈ దురదృష్టకర సంఘటనలో మరణించిన వారి మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించడానికి సింగ్ స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని ఎంఈఏ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అయితే తెలిపారు. ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేయడానికి, ఈ దురదృష్టకర సంఘటనలో మరణించిన వారికి వారి మృతదేహాలను త్వరగా స్వదేశానికి తరలించడానికి స్థానిక అధికారులతో సమన్వయం చేయడానికి విదేశాంగ మంత్రి అత్యవసరంగా కువైట్ వెళ్లనున్నారు అని ఎంఈఏ పేర్కొంది. ఈ విషాద ఘటనలో కనీసం 40 మంది భారతీయ కార్మికులు మరణించారని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించినప్పటికీ కూడా సాయంత్రం ఆలస్యంగా విడుదల చేసిన తాజా ప్రకటనలో మృతదేహాలు ఎన్నో పేర్కొంది. ఎంఈఏ గాయాల గురించి మాత్రమే ప్రస్తావించింది. కువైట్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కువైట్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితి నిశితంగా పరిశీలిస్తోంది అని చెప్పి విదేశాంగ తెలిపింది. బాధితులను పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. కువైట్ సిటీలో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అని కువైట్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. అధికారులతో కలిసి పనిచేస్తోంది. బాధితులకు సహాయం చేయడానికి అక్కడ ఉన్నారు అని ప్రధాని మోదీ ఎక్స్లో అంటే ట్విట్టర్ ద్వారా అయితే పేర్కొన్నారు. ఈరోజు తెల్లవారుజామున కువైట్లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా భారీ అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని అయితే సందర్శించారు. ఈ సంఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషాద అగ్ని ప్రమాదంలో మరణించిన లేదా గాయపడిన వారికి పూర్తి సహకారానికి హామీ ఇచ్చారు. కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదం వార్తలో తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. 40కి మంది పైగా మరణించారు మరియు 50కి పైగా ఆసుపత్రి పాలయ్యారని తెలిసింది. మా రాయబారి శిబిరానికి వెళ్ళారు. తదుపరి సమాచారం కోసం మేము ఎదురు చూస్తున్నాము అని జైశంకర్ అయితే అన్నారు.